నమస్కారం అండి. నా పేరు మామిడాల మారుతి కళ్యాణ్. నేను మీడియాలో వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మా బంధువులైన కందికట్టు పెంచలయ్య టీడీపీ ఇప్పుడున్న సర్పంచ్ ఆయన ద్వారానే ఇక్కడ ఒక పొలం ఒక 2 ఎకరాలు, నాకు 1 ఎకరా ఉండింది. ఆయన ఇంతకుముందు పాలికి చేస్తూ ఉన్నాడు నా చేపల గుంటని. అదే చేపల గుంటని నేను ఇప్పుడు తీసుకుని 3 ఎకరాలని నేనే సాగు చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఆధ్వర్యంలోనే ఇన్ని రోజులు మంచిగానే జరిగినది. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ ఉండట్లేదు. మా నాన్నగారు వచ్చి ఎక్కువ ఆయనే వచ్చి చేసుకుంటూ ఉన్న తరుణంలో సో నేనేమో సీసీ కెమెరాలు అన్నీ పకడ్బందీగా మోటార్లు అన్ని అంటే టెక్నాలజీ పరంగా మనం యూజ్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ దీంట్లో ఆయనకి ఏమి కన్నుగుట్టిందో సో మా నాన్న ఇబ్బంది పెట్టడము, మేము లేని తరుణంలో జేసీబీ పెట్టి ఈ దావుని నిర్దాక్షిణ్యంగా తీసేయడము. సరే నేను అక్కడి నుంచి మన ఛానల్ హైదరాబాద్ తరపు నుంచి వచ్చి చూసుకొని ఇక్కడ ఏం జరిగింది ఏంది కానీ పెద్ద మనుషుల ముందు అందరు కూర్చొని పెట్టి మాట్లాడితే సో నీకు ఇప్పుడు దావలేదు అక్కడ అని అన్నారు. సో గవర్నమెంట్ అధికారులకు అట్లాగే మా నాన్నగారిని కొట్టడానికి వస్తే మేము కేసు కూడా ఫైల్ చేయించాము. సో దాన్ని కూడా రాజీ చేయించుకున్నారు. సో ఇన్ని జరిగినా కానీ ఈరోజు కూడా మళ్ళీ ఈ కాలువ మీద కూడా నడవనివ్వను నిన్ను అని మా నాన్నగారిని నిన్న కూడా గొడవ పెట్టుకొని అక్కడ కాలువ జరుగుతున్న జరిగిన ఆ పార తీసుకొని మా నాన్న కొట్టడానికి అక్కడ ఉన్న గడ్డపారలతో మా మీదకి రావడం జరిగిందని మా నాన్న నేను కూడా ఉన్నాను. సో ఆ వీడియో తీసి ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి అట్లాగే ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, దీన్ని కూడా ఇవ్వనంటున్నారు. సో ఇక్కడ వచ్చి నువ్వు ఎట్లా చేస్తావో నన్ను కాదని అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కిష్టయ్య అనేది మా మామ, ఆయన తమ్ముడు అవుతాడు. ఈయన పెంచలయ్య, ఆయన బంధువు అనేగా ఇన్ని రోజులు ఆగాము. సో ఇంకా ఆయన ఆగడాలకి అట్లాగే ఇక్కడ మేము పెట్టిన లక్షలు పెట్టి కొనుక్కున్నాము. ఆయన దగ్గర నుంచి ఎకరా 17 లక్షలు లెక్కన ఆయన నీకు అమ్మలేదు మీ అత్తగారికి అమ్మాను అని అంటున్నాడు. మా అత్తగారిని అడిగితే అయ్యా నీకు 2 సెంట్ల భూమి ఏమన్నా దాగిపోతుందేమో కానీ నాకు పక్కనే ఉన్న ఎకరాని వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు కళ్యాణ్, నేనేం చేయను. సో నువ్వు ఆగు, నేను ఏదో ఒకటి మంచిగా మాట్లాడి చేద్దాం ఊరోళ్ళతో పెద్దవాళ్ళతో అని అంటే నేను ఈ రోజులు కూడా ఆగడం జరిగింది. దీని మీదనే మా నాన్న కానీ నేను వచ్చినప్పుడు కానీ ఈ కాలువ మీద కూడా నడుస్తుంటే ఆ కాలువను మీరు చూసినట్టయితే ఆ బర్రెలు కట్టేయడము, ఈ సైడ్ నుంచి అసలు రానివ్వడం అనడం, ఏ అయితే హద్దురాళ్ళు ఉన్నాయో అన్నీ అతను హద్దురాళ్ళు పాత అన్నీ తీసేసి ఈ చుట్టూ ఆక్యుపై చేసేస్తాను, నువ్వు ఈ సైడ్ నడవడానికి లేదు అని చెప్తే అధికారులు కూడా వచ్చి స్పందించారు, అధికారులు వచ్చి చూశారు. సో మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. అలాగే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మాకు అన్యాయం అయిపోతే మాకు ఇంకా మా నాన్నగారు కానీ నేను కానీ అప్పులు తెచ్చిపెట్టినాయి. సో 34 లక్షలు పెట్టి 2 ఎకరాలు కొనుక్కున్నాము. ఈ రోజు వరకు ఒక 10-15 లక్షలు పెట్టి ఆ చేపలకి కానీ మేతలు కానీ అన్నీ వేస్తున్నాం. ఈ దావలేని సమయంలో ఎవరు ఒక మేతలు వేయడానికి కూడా ఇక్కడి నుంచి అక్కడ మోయడానికి కూడా ఏ లారీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ రావట్లేదు. సో దాన్ని ఆసరాగా తీసుకొని దీన్ని నాకు తక్కువకు అమ్ముతావా అన్నట్టు వాడు నన్ను ఇక్కడ నువ్వు కాదని ఏమి చేయలేవని బాగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఎంతోమంది పెద్దవాళ్ళకు కూడా తెప్పియాము, అయినా విన్నట్టుంటున్నాడు, అతను చేస్తూనే ఉన్నాడు. సో ఇట్లా కానీ మాకైతే ఇది కానీ ఇతను గుంటకు కానీ మా నాన్నకి కానీ నేను లేని సమయంలో మాకు కానీ అలాగే ఒక 10 మంది చిన్న పిల్లల చేత అక్కడ కళ్ళు తాగించి అక్కడి నుంచి ఇక్కడ మొగదాలి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇలా గొడవలు జరిగేటప్పుడు వాళ్ళు మా మీదకి కర్రలు తీసుకొని ఏదైనా గొడవ జరిగితే కొట్టించేసి మా మీద ఒక కేసే కదా మేము పెట్టాం, నీ మీద 4-5 కేసులు పెట్టిస్తా అన్న సందర్భంలో మా నాన్న భయపడి ఈ ఊరికి కూడా రావాలంటే భయపడుతూ ఉన్నాడు. సో ఆయన లేకపోతే నేను ఎక్కడో హైదరాబాద్లో పని చేసుకునేవాడిని, ఇక్కడికి వచ్చి చేయలేను కాబట్టి అతనికి ఏదో సరెండర్ అయిపోతాను. ఎంతో కొంత అతను అమ్మిన పొలాలే కాబట్టి అతను నాకన్నా తక్కువకి తీసుకోవాలను, లేకపోతే అతను ఇంకేదన్నా దురుద్దేశం మళ్ళిందో ఆ దేవుడికే తెలియాలా. సో అలాంటి కుళ్ళు కుతంత్రాలతో ఇలాంటి రాజకీయాలు చేసే ఎవరినైనా సరే ఆ దేవుడైనా ఎప్పటికీ క్షమించడని నేను కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయాలా, న్యాయం చేయలేని పక్షంలో నేను కానీ ఇన్ని లక్షల అప్పులు పాలైపోతే నా ఆత్మహత్య చరణ్యం. సో దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులు కూడా నాకైతే ఎమ్మెల్యే గారు కూడా ఒక దగ్గరికి వెళ్ళాలని, సో ఆవిడే న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.